కరెన్సీ నోట్లపై ముద్రించి ఉన్న చాలా వాటికి కారణాలు ఏంటనే విషయం మనలో చాలా మందికి తెలీదు. భారత కరెన్సీ నోట్లపై అంచుల చివర మీరు గీతలను గమనించే ఉంటారు. ఇవి ఎందుకు ఉంటాయో ఎందరికో తెలీదు. కరెన్సీ నోట్లను మనం తరచూ వాడుతూ ఉంటాం. ఆన్లైన్ లావాదేవీలతో డిజిటల్ రూపంలో కరెన్సీని వాడుతున్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది నగదును తమ వ్యాలెట్లలో ఉంచుకుంటారు. అకౌంట్లో డబ్బున్నప్పటికీ కొన్ని చోట్ల యూపీఐ సౌకర్యం ఉండదు. దీంతోపాటు కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లోగా ఉండడం వల్ల యూపీఐ చెల్లింపులు చేయలేదు. ఇలాంటి సమయంలో అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చాలామంది తమ వద్ద ఎంతో కొంత లిక్విడ్ క్యాష్ అనేది ఉంచుకుంటారు. అయితే మీ వద్ద ఉండే 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల కరెన్సీ నోట్లపై కుడి, ఎడమ రెండు వైపులా చిన్న గీతలు ముద్రించి ఉండడం మీరు గమనించే ఉంటారు. దీని వెనుక బలీయమైన కారణమే ఉంది. కరెన్సీ నోట్లపై ఉండే ఈ గీతలను బ్లీడ్ మార్క్స్ అంటారు. అలాగే స్పర్శ గుర్తులని కూడా వీటిని పిలుస్తారు. నోటుకు రెండు వైపులా ఇవి ఉంటాయి. 100 రూపాయల నోటుపై రెండు వైపులా 4 గీతల చొప్పున ఉంటాయి. ఇక 200 రూపాయల నోటుపై 4 గీతలతో పాటు మధ్యలో 2 చిన్న చిక్కులు కూడా ఉంటాయి. 500 రూపాయల నోటుపై ఇరువైపులా 5 గీతలు ఉంటాయి. దృష్టి లోపంతో బాధపడేవారు లేదా కంటి చూపు లేనివారు సులభంగా నోట్లను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ నోట్ల అంచుల వద్ద ఉండే ఈ గీతలు కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి. దీంతో వీటిని తాకడం వల్ల అది ఏ కరెన్సీ నోటు అనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు. కంటి చూపు లేనివారు వేరే వారిపై ఆధారపడకుండా సులువుగా గుర్తించవచ్చు. ఇక నకిలీ నోట్ల చలామణిని అడ్డుకునేందుకు కూడా ఈ గుర్తులు ఉపయోగపడతాయి. నకిలీ నోట్లను ముద్రించేందుకు కలర్ జిరాక్స్లను ఉపయోగిస్తారు. కానీ అసలైన నోట్లపై బ్లీడ్ మార్క్స్, ఇంటాగ్లియో ప్రింటింగ్ ఆధారంగా ముద్రిస్తారు. దీనివల్ల ఈ గుర్తులను జాగ్రత్తగా గమనించడం లేదా స్పర్శ ద్వారా నకిలీ నోట్లను గుర్తించవచ్చు. దీంతోపాటు కరెన్సీ మధ్య తేడాను కూడా గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి.